ఆదావన్ వాళ్ళ పాప సాక్ష్యం చెప్తుంది. నాకు సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చింది. అది నేను నార్మల్గా అనుకొని పడుకున్నా. 9 to 1 దాకా అంతే పడుకున్నా, కానీ నాకు ఆ స్టమక్ పెయిన్ తగ్గలేదు. నేనేమనుకున్నా అంటే అంతకుముందు నాకు స్టోన్స్ ఉన్నాయి. దేవుడా, మళ్ళీ స్టోన్స్ అయితే నేను నా పెయిన్ పడలేను, ఎందుకేసయ్యా నాకు ఎందుకేసయ్యా మళ్ళీ స్టోన్స్ అనుకున్నా. నేను ఒకటే అనుకున్నా, దేవుడిని నేను వెనకేసా కాబట్టి నాకు ఇలా చేస్తున్నావు వేసయ్యా, పర్లేదు, నువ్వు ఎంత బాధ పెట్టినా నన్ను ఒక్కసారి క్షమించు, నీ మందిరంలోకి నేను వస్తానని నా అందరికి నేను ప్రే చేసుకుంటున్నా. ఇంత బాధపడుతున్నా మమ్మీ డాడీకి ఎవరికి తెలీదు. నేను బాధపడుతున్నా 1.5 hour మమ్మీ చూసింది, అప్పటికి డాడీకి తెలీదు. వాళ్ళు హాల్లో పడుకుంటే నేను పక్కకి వెళ్ళి ఏడుస్తున్నా, అది మమ్మీ గమనించి చెప్పింది డాడీకి. అప్పుడు 1:30కి డాడీ నేను మేఘ్నా మెడికల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి 20 రూపీస్ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నా. అప్పటికి నాకు డౌటే, ఇదేంటి మళ్ళీ నాకు స్టోన్స్ వచ్చాయా అని వేసుకున్నా కానీ నాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే 2 times నేను ఆ స్టోన్ పెయిన్ తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు ఒక 5 months నుంచి ఆ పెయిన్ అయితే దేవుడు నాకు లేకుండా చేశాడు. అనుకునే టైంకి మళ్ళీ పెయిన్ వచ్చేసరికి నాకు భయం వేసింది. దేవుడా, నేనైతే ఆ బాధ పడలేను, ఒక్కసారికి నన్ను క్షమించి ఈ పెయిన్ ఇంతటితో తీసే ప్రభువా నేను ప్రేయర్ చేసుకొని, ఇది కానీ ఇంతటితో తగ్గితే నేను నీ మందిరానికి వస్తాను, సాక్ష్యం చెప్తాను అని నేను అనుకున్నా. ఆ 20 రూపీస్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నా. స్టిల్ ఇప్పటికీ నాకు పెయిన్ లేదు. దానికి దేవునికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. అలానే నా డిగ్రీ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంత్ 7 నాకు ఐసెట్ ఎగ్జామ్ ఉంది, బాగా రాయాలని ప్రేర్ చేయండి. అలానే టీఎస్లో June 7, 8 కానీ ఉంది. నేను రాసే ప్రతి ఎగ్జామ్కి నాకు ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుచున్నాను. థ్యాంక్ యూ.